అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ మన జీవితాలలో ఎలా పనిచేస్తుందో మనకే అద్భుతంగా ఉంది కదా. ఈ వీడియోని చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మరొకళ్ళు వినే అవకాశం కలుగుతుంది. వాళ్ళ జీవితాన్ని మార్చుకునే అవకాశం కూడా కలుగుతుంది. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. మొదలు పెట్టుకుందామా? 18వ రోజుకు వచ్చేసాం మనం. మీ అందరి సహకారంతో మనం ఇంత ముందుకు రాగలిగాము. సరే, 18వ రోజు చేయవలసిన పనుల మ్యాజిక్ జాబితా. దీనికి ఈడెన్ ఫీల్డ్ ఫోర్డ్స్ అనే కవి, నవలా రచయిత ఏం చెప్తున్నారంటే, మన వివేకానికి పదును పెట్టడానికి ఎదురు చూసే అద్భుత విషయాలు ఈ ప్రపంచం నిండా ఎన్నో ఉన్నాయి. మళ్ళీ చెప్పుకుందామా? మన వివేకానికి పదును పెట్టడానికి ఎదురు చూసే అద్భుత విషయాలు ఈ ప్రపంచం నిండా ఎన్నో ఉన్నాయి. నిజంగా ఆలోచిస్తే కృతజ్ఞతే మన అత్యున్నత నేస్తం. అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మనకి సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అది మనల్ని ఎప్పుడూ దగా చెయ్యదు. దాని మీద మనం ఎంత ఆధారపడితే అది మనకంత మేలు చేసి మన జీవితాన్ని అద్భుతంగా చేస్తుంది. దేనికి లోటు లేకుండా చేస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే మ్యాజిక్ అభ్యాసం మనం కృతజ్ఞత మీద ఎంతగా ఆధారపడాలో, అట్లా దాని మీద భరోసా పెట్టినప్పుడు, దాని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు అది మన జీవితంలో అద్భుతాలను ఎలా సృష్టిస్తుందో ఈ అభ్యాసం మనకి చెప్తుంది, నేర్పిస్తుంది. మన జీవితంలో ప్రతిరోజు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవలసిన అవసరం ఉంటుంది. ఆ సమస్యల్ని మనం పరిష్కరించుకోలేనప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోతాము? ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాం. ఉదాహరణకి, మనం చేయవలసిన పనులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అందుకు తగ్గ సమయం కూడా ఉండదు. ఒక్కొక్కసారి రోజుకు 24 గంటలే ఉన్నందుకు కూడా మనకి చాలా బాధగా ఉంటుంది అప్పుడప్పుడు. లేకపోతే పరివారంతో మనం సతమతమైనప్పుడు మనకి కాస్త తీరిక సమయం ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అది దొరికే మార్గం కనిపించదు కూడాను. మనం ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళమైతే వాళ్లతో విసిగిపోతూ ఉన్నప్పుడు మనకి కాసేపు సమయం ఖాళీ దొరికితే ఎవరైనా వచ్చి ఇస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. లేదా వెంటనే పరిష్కరించవలసిన సమస్యతో మనం సతమతమయ్యేటప్పుడు అందుకు తగిన సమయం దొరక్క ఏం చెయ్యాలో తోచకుండా ఉంటేను, లేదా ఏదైనా ఒక వస్తువు కనపడకుండా పోయి దాన్ని మనం వెతికి దొరకనప్పుడు, అలాగే ఒక మంచి పెంపుడు జంతువో, లేక బేబీ సిట్టర్నో, మంచి డాక్టర్నో, హెయిర్ డ్రెస్సర్నో మనకి కుదుర్చుకోలేకపోయినప్పుడు, ఇలా ఎంత కష్టపడినా మనం అనుకున్నప్పుడు సాధించలేకపోయినప్పుడు, లేదా ఎవరైనా సహాయం అడిగినప్పుడు అది చెయ్యలేకపోతేనో మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎవరితోనైనా గొడవలో ఇరుక్కొని దాన్ని పరిష్కరించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, మరింతగా దిగజారినప్పుడు, ఇటువంటివన్నీ మనకి సమయం దొరకలేదు అనే సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక్ జాబితా మనకి రోజువారీ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి బాగా ఉపయోగపడుతుంది. మనం ఏదో ఒకటి చెయ్యవలసిన అవసరం ఉండి ఆ పని చెయ్యలేనప్పుడు ఇలా చేద్దాం, ఫలితాలు మనకే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనం కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తికి ఆకర్షణ సూత్రాన్ని జోడిస్తే మన కోసం పరిస్థితులు, మనుషులు కూడా మనకు అనుకూలంగా మారిపోతారు. అది ఎట్లా జరుగుతుందో మనకి తెలియదు. అది మన కోసం అలా జరిగిపోతుంది అంతే.
అది తెలుసుకునే అవసరం కూడా మనకి లేదు. మన కర్తవ్యం వల్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండడమే. మనకేం జరగాలని ఆశిస్తామో అది జరిగిపోయినట్లు భావించుకొని ముందుగానే కృతజ్ఞత చెప్పడం మాత్రమే మనం చెయ్యవలసిన పని. అదొక్కటే మనం చెయ్యవలసింది. తరువాత మ్యాజిక్ దానంతట అదే జరిగిపోతుంది. ఈరోజు మనం చేయవలసిన అభ్యాసం ఏమిటంటే, మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో లేదా మనం తప్పకుండా తీరవలసిన పనులను ఒక లిస్టు తయారు చేసుకుందాం. దానికి చేయవలసిన పనుల మ్యాజిక్ జాబితా అని దానిపైన హెడ్డింగ్ పెట్టుకుందాం. అందులో మనం చెయ్యాలనుకుని సమయం లేక చెయ్యలేకపోయిన పనులన్నీ రాసుకుందాం. చెయ్యొద్దనుకున్న పనులు కూడా వ్రాసుకుందాం. రోజువారీ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మన జీవితానికి సంబంధించిన సమస్యల వరకు అన్నీ వ్రాసుకుందాం. మనం తీర్మానించుకొని తప్పకుండా చెయ్యాలనుకున్న ఒక విషయాన్ని గురించి ఆలోచిద్దాం. జాబితా వ్రాయడం పూర్తయ్యాక అందులో నుంచి ఈరోజు చెయ్యవలసిన 3 పనులు తీసుకుందాం. వీటిని ఒక్కొక్కటి మన కోసం మ్యాజికల్గా జరిగిపోయినట్టు ఊహించుకుందాం. మన పరిస్థితులు, మన తోటి వ్యక్తులు అందరూ కూడా మనకి అనుకూలంగా జరిగినట్లు, మన వైపు తిరిగినట్లు, ఆ పని జరిగిపోయినట్లు ఊహించుకుందాం. అన్నీ పరిష్కరింపబడి అన్నీ సజావుగా జరిగిపోయినట్లు భావించుకుందాం. అలా జరిగినందుకు మనం ఘనమైన కృతజ్ఞత చెప్పుకుందాము. ఈ 3 పనులకు ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా 1 నిమిషం చొప్పున వివరంగా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకుందాం. మరొకసారి జాబితాలోని తక్కిన వాటికి కూడా ఇలాగే చెయ్యవచ్చు. అయితే ఈ మ్యాజిక్ జాబితాలో మీ పనులను చేర్చడంలో ఒక శక్తి ఉంది. ఆకర్షణ సూత్రం ప్రకారం ఒకే రకం గుణాలు ఆకర్షించుకుంటాయని మనకి గుర్తుంది కదా. దాని అర్థం ఏమిటంటే, మన సమస్యలకు పరిష్కారాలు లభించినట్లే ఊహించుకొని మనం కృతజ్ఞత చెప్పినప్పుడు ఆ పరిష్కారాల సాధనకు అవసరమైన పరిస్థితులను మనం మన వైపు ఆకర్షిస్తున్నామన్నమాట. సమస్యలపైనే మన దృష్టి పెట్టినట్లయితే మరిన్ని సమస్యలను మనం ఆకర్షిస్తున్నట్లు. మన పరిష్కారాల పట్ల ఒక అయస్కాంతం కావాలి, కానీ సమస్యల పట్ల కాదు. పరిష్కారం దొరికినట్లే అనుకొని దానికి కృతజ్ఞత చెప్పడం అనే చర్య నిజమైన పరిష్కారాన్ని ఆకర్షించి మరీ తెచ్చిపెడుతుంది మనకి. ఈ మ్యాజిక్ అభ్యాసం ఎంత శక్తివంతమైనదంటే దాన్ని ఆచరించి అనుభవించిన వారికి తప్పకుండా తెలుస్తుంది. దీనికి రచయిత ఒక ఉదాహరణ చెబుతున్నారు. నా కూతురికి సంబంధించిన ఒక సంఘటన చెబుతాను. ఆమె తను పోగొట్టుకున్న పర్సును తిరిగి తన వైపు ఎట్లా ఆకర్షించుకున్నదో చూద్దాం. ఒకరోజు రాత్రి బయటకు వెళ్ళొచ్చిన మా అమ్మాయి మరునాడు ఉదయం తను పర్సు పోగొట్టుకున్నట్లు గుర్తించింది. అది ఎక్కడ మర్చిపోయిందో, ఎట్లా పోయిందో, ఎవరైనా తస్కరించారో తెలియదు. ఆ రాత్రి తను భోజనానికి వెళ్ళిన రెస్టారెంట్కు ఫోన్ చేసింది. తను ఇంటికి ఎక్కి వచ్చిన ట్యాక్సీ కంపెనీకి ఫోన్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరుగు పొరుగులను అడిగింది. వీధిలో వెతికింది. ఏదీ ఫలించలేదు. తన పర్సులో చాలా విలువైన వస్తువులే ఉన్నాయి. అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు, కొంత డబ్బు మొదలైనవి. అయితే అందులో మా అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ కానీ అడ్రస్ కానీ లేదు. ఎందుకంటే ఆ మధ్యన తను విదేశాలకు వెళ్ళి వచ్చింది. అంతేకాదు, టెలిఫోన్ డైరెక్టరీలో తన ఇంటి పేరుతో ఏ ఫోను లేదు. ఇక ఆశ వదులుకున్నట్లే మరి. అయితే ఇన్ని అడ్డంకులున్నా, పర్సు దొరికే పరిస్థితి లేదనుకున్నా మా అమ్మాయి కాసేపు నింపాదిగా కళ్ళు మూసుకొని కూర్చొని తన మనస్సులో తన పర్సు రూపాన్నే చూసింది చాలాసేపు.
తన చేతిలో ఆ పర్సు పట్టుకున్న చిత్రాన్ని కళ్ళకు కట్టుకుంది. అంతేకాదు, పర్సు తెరిచి అందులో ఉండే వస్తువులన్నింటినీ చూసుకుంది. అప్పుడు తన పర్సు అందులో ఉండే వస్తువులన్నింటితో సహా దొరికినందుకు భారీగా కృతజ్ఞత చెప్పుకుంది. రోజంతా కూడా పర్సు గుర్తొచ్చినప్పుడల్లా అది తన చేతిలోనే ఉన్నట్లు భావించింది. అది చేతిలో ఉన్నప్పుడు ఎంత ఆనందం పొందేదో అంత ఆనందము, కృతజ్ఞత కనపరిచింది. అట్లా రోజంతా చాలాసార్లు తన పర్సు, అందులో ఉన్న విలువైన వస్తువులన్నింటితో సహా తన చేతిలో పట్టుకున్న దృశ్యాన్ని ఊహించుకుంటూ ఉంది. ఆ రాత్రి మా అమ్మాయికి మాకు 100 మైళ్ళ దూరంలో ఉంటున్న ఒక రైతు వద్ద నుంచి ఫోన్ వచ్చింది. తనకు ఆ పర్సు దొరికిందని చెప్పాడాయన. తమాషా ఏమిటంటే, ఆ రోజు ఇంకా బాగా తెల్లవారకముందే ఆయనకు ఈ పర్సు మా అమ్మాయి ఇంటి ముందే కనపడిందట. వెంటనే మా అమ్మాయి వివరాల కోసం పర్సులో ఉన్న కాగితాలన్నీ చూశాడట. ఆ పర్సు స్వంతదారుని కనుక్కోవడం కోసం ఆయన చాలా ఫోన్లు చేశాడట. ఫలితం కనపడకపోవడంతో విసుగు పుట్టి పర్సు తీసుకొని తన పొలంలోకి వెళ్ళిపోయాడట. అయితే ఆయన తన పొలంలో నడుస్తూ ఉన్న పర్సు విషయమే ఆయన్ని బాధించింది. ఆ పర్సు ఆయన్ని సుఖంగా ఉండనివ్వలేదు. ఆఖరి ప్రయత్నంగా ఒక ఫోను చేద్దామనుకున్నాడు. మళ్ళీ ఒకసారి పర్సును క్షుణ్ణంగా పరిశీలిద్దామనుకున్నాడు. అందులో ఒక చిన్న కాగితం మీద ఒక అతని పేరు వ్రాసి ఉంది. ఆ పేరును మా అమ్మాయి ఇంటి పేరును కలుపుతూ టెలిఫోన్ డైరెక్టరీ వెతికాడు. ఆ రెండూ కలిపిన పేరు ఒక్కటే దొరికింది. ఆ ఇంటికి ఫోన్ చేశాడు. ఆ ఇల్లు మా అమ్మాయి తండ్రిది. ఇప్పటి వరకు ఆయనకు ఆ నెంబర్ ఎట్లా దొరికిందో మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే అది డైరెక్టరీలో నమోదైన నెంబర్ కాదు. ఇది జరిగిన తరువాత చాలాసార్లు మేము ఆ నెంబర్ కోసం డైరెక్టరీ ఎంక్వైరీ అడిగాము. ప్రతిసారి ఒకే సమాధానం వచ్చింది. సారీ, ఈ పేరుతో ఏ నెంబరూ లేదు. ఒక 100 మైళ్ళ దూరాన్నించి అసంభవం అనుకున్న పరిస్థితుల్లో మా అమ్మాయి పర్సు చెక్కు చెదరకుండా మా అమ్మాయికి వచ్చి చేరింది. తన పర్సు తనకి చేరడంలో మా అమ్మాయి తన పాత్రను చక్కగా నిర్వహించింది. కృతజ్ఞతాభావంతోనే తన పర్సు తను దక్కించుకోగలిగింది. అనుకున్నట్లే కృతజ్ఞత అనే మ్యాజిక్ తన విధిని చక్కగా నిర్వహించింది. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ అందరినీ కదిలించింది. అన్ని పరిస్థితులను కదిలించింది, సంఘటనలను కదిలించింది. చివరగా మా అమ్మాయి పర్సు మా అమ్మాయి దగ్గరకు వచ్చింది. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని మీరు కూడా ఉపయోగించవచ్చు. అయితే అది మనంతట మనమే కనుక్కోవాలి. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో మనకి మనమే నేర్చుకోవాలి, ఆచరించాలి. మనస్ఫూర్తిగా, హృదయం నిండుగా దానిని పలకగలగాలి. ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తూ చెప్పుకోవాలి. అర్థమైంది కదా? ఏది మనకి కష్టం కాదు. కష్టమైనదంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో. విశ్వం మనకి ప్రతి దాన్ని మనకి అందుబాటులోకి, మనకి తేలికగా, మనం కష్టపడకుండా మనకి అందిస్తుంది. కాకపోతే మనం నమ్మకంతో, హృదయపూర్వకంగా ఆనందం అనుభవిస్తూ మనం ఆచరించాలి. అంతే, సింపుల్గా ఉంది కదా. ఈరోజు మనం అభ్యాసం పుస్తకం, ల్యాప్టాప్లు అన్నీ తీసుకుని రెడీగా ఉన్నారనుకుంటాను. అభ్యాసం మొదలు పెడదామా? చేయవలసిన పనుల మ్యాజిక్ జాబితా. 18వ అభ్యాసం. 1. మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. ఒక 10 అదృష్టాల జాబితాను వేసుకుందాం. వాటికి మనమెందుకు కృతజ్ఞతాబద్ధులమో వ్రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు అనుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిపుచ్చుకుందాం.
మన జీవితాన్ని మార్చుకుందాము. 2. మనం చెయ్యవలసిన పనులవో, పరిష్కరించవలసిన సమస్యలవో ముఖ్యమైన వాటిని ఒక జాబితా వ్రాసుకుందాం. దానికి చెయ్యవలసిన పనుల మ్యాజిక్ జాబితా అని శీర్షిక పెట్టుకుందాం. 3. అందులో మరీ ముఖ్యమైన 3ంటిని ఎంచుకుందాం. ఆ 3ంటిలో ఒక్కొక్కటి తీసుకొని అవి అయిపోయినట్లు భావించుకుందాం. అంటే ఆ పనులు పూర్తయిపోయినట్లే అని ఊహించుకుందాము. 4. ప్రతి పని మీద కనీసం 1 నిమిషం కేంద్రీకరించుకుందాం. ఆ పని పూర్తయిందని నమ్మి అందుకు భారీగా కృతజ్ఞత తెలియచేసుకుందాం. 5. ఈరోజు మనం నిద్రకు పోయే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనుకుందాం: ఈరోజు జరిగిన ఈ అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయిపోయింది కదా? అర్థమైంది కదా? ఇది లైక్ చేసి షేర్ చేయండి. మరొకళ్ళకి అందే అవకాశం కలుగుతుంది. ఆ అదృష్టం మనకి కలుగుతుంది. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.